భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని 141 బెటాలియన్ సిఆర్పీఎఫ్ క్యాంప్లో కమాండెంట్ రాజేష్ యాదవ్ యోగాపై అవగాహన కల్పించారు. యోగా అనేది శారీరక మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అద్భుతమైన సాధనమని తెలిపారు. ప్రతిరోజు యోగా చేయడం వల్ల ఒత్తిడి తగ్గడం, రోగనిరోధక శక్తి పెరగడం, గుండె ఆరోగ్యం మెరుగుపడడం వంటి అనేక ప్రయోజనాలు కలుగుతాయని తెలిపారు. అలాగే శరీరానికి సౌష్ఠవం, మనసుకు ప్రశాంతత, జీవితానికి క్రమశిక్షణను యోగా అందిస్తుందని వివరించారు. యోగాను కేవలం ఒక్కరోజు కార్యక్రమంగా కాకుండా నిత్య జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని, ప్రతి ఒక్కరూ యోగాను అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా యోగా ప్రాముఖ్యతపై సిబ్బందిలో మరింత అవగాహన పెరిగిందని నిర్వాహకులు తెలిపారు. యోగా గురువు నరేష్ మార్గదర్శకత్వంలో యోగా సాధనాల్ని నిర్వహించారు. সবচেয়ে জনপ্রিয় নেতা 2 back side, 3 right side, 4 front. Okay. 3, 4, 5. One. Okay. ముందుకు వచ్చేసేయండి. 2. అని కిందకి వచ్చేసేయండి. సగానికి కూర్చోండి. వెన్నెముక నిటారుగా ఉండాలి, పాదాలు జతలో ఉండాలి, మోకాలు జతలో ఉండాలి. అప్ అని చెప్పి भी शामिल है, जिसके लिए मैं आदरणीय प्रधानमंत्री जी का हृदय से योग दिवस के संस्करण की थीम योग फॉर हेल्दी एजिंग है। आपका बहुत बहुत आभार, बहुत बहुत बधाई। वंदे मातरम। 13 जून से 20 जून तक मां गंगा के तट पर गंगोत्री से गंगा सागर तक 8 गणमान्य जन, योग प्रेमियों, మీడియా కే మిత్రో. మనం యోగా గురించి ఎంత చెప్పినా తక్కువ అవుతుంది. ఎందుకంటే యోగా వలన అనేక ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా కరోనా సమయంలో ఆరోగ్యం యొక్క విలువలేంటిది అనేది చాలా చూసాం. ఆ సమయంలో చాలామందికి యోగాలో ప్రక్రియలు, ప్రాణాయామం కావచ్చు, అలాగే అందులో ఉన్న కొన్ని ఆసనాలు, వాటి వల్లనే చాలామంది బయటపడ్డారు. ఈ కాలంలో యోగా యొక్క ప్రాముఖ్యత ఎంత ఏర్పడిందంటే అసలు యోగా లేకపోతే జీవితం లేదు అన్నట్టుగా అయిపోయింది. ఎందుకంటే ప్రతిదానికి మనం తినే ఆహారంలో, పీల్చే గాలిలో ప్రతిదీ కూడా పొల్యూషన్ అవుతుంది. కాబట్టి మనం యోగా వలన చాలా విధాలుగా మనం పరిపూర్ణత చెందవచ్చు. వాస్తవంగా యోగా అనేది కొన్ని వేల సంవత్సరాల నుంచి మన సనాతన భారతదేశంలోనే ఉన్నది. కానీ క్రీస్తుపూర్వం 2000 సంవత్సరాల క్రితం పతంజలి గారు ఈ యోగ విద్యను ఈ ఆధునిక ప్రపంచానికి అందించాలనే సదుద్దేశంతో ఒక చక్కని గ్రంథాన్ని రాసి వెళ్ళారాయన. ఆ గ్రంథంలో యోగాకు సంబంధించిన అనేక అంశాలను పొందుపరిచారు. వారు ఈ విధంగా చేయడం వల్లనే ఈరోజు మనం యోగాను గురించి మాట్లాడుకుంటున్నాం, యోగాలో ఉన్న ఫలితాన్ని పొందగలుగుతున్నాము. 2014 సంవత్సరంలో ఈ యోగ విద్య మన భారతదేశమే కాదు, ప్రపంచవ్యాపితంగా స్ప్రెడ్ అవ్వాలనే సదుద్దేశంతో ప్రస్తుతం మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చొరవతో దీనికి ఒక అంతర్జాతీయ స్థాయిలో ఒక గుర్తింపు చేకూరాలనే ఒక ప్రతిపాదన ఐక్యరాజ్య సమితులు ఇవ్వడం జరిగింది. దాని కారణంగా ఈరోజు మన అందరం యోగా డే జరుపుకుంటున్నాం. జూన్ 21 తారీఖుని ఎందుకు యోగా డేగా ప్రకటించమని కోరారంటే, జూన్ 21 తారీఖు మన ఉత్తరార్ధగోళంలో లాంగెస్ట్ డే, సుదీర్ఘమైన రోజు అని అంటారు. ఎందుకంటే మామూలు సమయంలో పగలు 12 గంటలు, రాత్రి 12 గంటలు ఉంటుంది. కానీ ఈరోజు పగలు 13 గంటలు ఉంటుంది, రాత్రి 11 గంటలు ఉంటుంది. ఈ సుదీర్ఘమైన రోజు ఈ విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం భారతదేశం నుంచి ప్రతిపాదన ఇవ్వడం జరిగింది. దీని యొక్క అంతర్గత మరొక కారణం ఏంటంటే, యోగాలో భాగమైన ప్రాణాయామం అనే ప్రక్రియ ద్వారా మన యొక్క ఆయుష్ను కూడా పెంచుకోవచ్చు. ఈ విషయాన్ని అంటే ఈ లాంగెస్ట్ డే, దాని కారణం మన జీవితం యొక్క పరిధిని కూడా మనం పెంచుకోవచ్చు నిత్య సాధన చేయడం వలన అనే విషయాన్ని చాటి చెప్పడమే ప్రధాన ఉద్దేశం. Yoga is required for the mental health as well as physical health. So do yoga regularly, and as per speech of the PM, 365 yoga initiative today, and 100-day program also organized by the government. My troops also participate 100-day program. So I advise you and my troops do yoga for the mental health and physical health. Thank you very much.